బసవ పురాణంలో చెప్పినటువంటి ఉపకథల్లో తిన్నని కథ కూడా ప్రధానమైనటువంటిది. మనం బసవరి యొక్క మహత్యము ఆయన చేసినటువంటి లీలలు కానీ, ఆయన చూపినటువంటి మహిమలు కానీ చాలా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఇంకొకటి చెప్పుకోవచ్చు బసవేశ్వరుడిది. ఒకానొక జంగముడు తన ఒకనాడు ఒక వేశ్య దగ్గరికి వెళ్తే ఆమె అన్నది, "డబ్బులిస్తే డబ్బులు కాదు నాకు, బసవేశ్వరుడి యొక్క భార్య యొక్క కట్టుకున్న చీర కావాలి" అని అడిగిందిట. అడిగితే జంగముడు అలాగే వచ్చి బసవడి దగ్గరికి వచ్చి, అంటే ఆ జంగముడు కూడా బాగా వీరశైవ భక్తుడు. వచ్చి నాకు ఇట్లా చెప్పలేక చెప్తాడు. "ఆవిడ ఇలా అన్నది, మీ భార్య గారి యొక్క చీర కావాలి అన్నది" అంటే, "సరే అలాగే తీసుకుని వెళ్ళు" అని చెప్పి అనగానే, "హ్మ్. అలాగే తీసుకుని వెళ్ళు" అనంగానే, సరే ఇవ్వమని చెప్తే ఆవిడ అలాగే చీర విప్పుతూ ఉండగానే మరి ఇంకో చీర లోపల నుంచి వచ్చేసిందిట బసవేశ్వరుడి యొక్క భార్యకి. అట్లా ఎన్నో మహిమలు మనకి బసవేశ్వరుడు చూపినటువంటి లీలలు బసవేశ్వరుని యొక్క చరిత్రలో బసవ పురాణంలో ఉన్నాయి. ఇది అచ్చమైనటువంటి దేశీయమైనటువంటి పురాణంగా మనం బసవ పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మనకి తిన్నని యొక్క కథ కూడా మనకి తెలుసు. అది కూడా ఉంది. ఇది ఏంటి అంటే మామూలుగా 66 నాయనార్ల కథని మనకి తమిళ దేశంలో చెప్పడం జరిగింది. ఆ నాయనార్ల కథలో తిన్నని కథ కూడా ఒక కథగా చెప్పారు అక్కడ. అయితే ఆ కథ కూడా మనకి బసవ పురాణంలో మనకు కనిపిస్తుంది నాయనార్ల కథ చెప్పినప్పుడు. అయితే అక్కడ 66 కథలు తమిళ దేశంలో చెబితే, మన తిన్నడు ఇక్కడ మనకి బసవేశ్వరుడు పాల్కురికి సోమనాథుడు ఏం చేశాడు అంటే, కేవలం 33 నాయనార్ల కథలు మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ 33 నాయనార్ల కథల్లో ఒకటి మన తిన్నని కథ. తిన్నని కథ చాలామందికి భక్త కన్నప్పగా తెలిసే ఉన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మనం ఆ తిన్నని యొక్క భక్తి ఏమిటి అతడు అనేటటువంటిది, శివభక్తి పరాయణుడు కాబట్టి శివతత్వం ఎలా ఉంటుంది, ఎటువంటి వాళ్లను శివుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తే దాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ తిన్నని కథ మనకి బసవ పురాణంలో నుంచి ఉన్నప్పటికీ కూడా, నాయనార్ల కథలో వచ్చినప్పటికీ కూడా, దీన్ని పెంచి పెద్ద చేసి కాళహస్తి మహత్యంలో ధూర్జటి అత్యద్భుతంగా తిన్నని కథను రాశాడు ఆయన. అయితే అటువంటి తిన్నని కథని మనం ఈరోజు ఒక ఉపకథగా మనం బసవ పురాణంలో చెప్పుకుంటాం అన్నమాట. తిన్నడు ఒక బోయ కులానికి చెందినటువంటి వాడు. ఇది నిజంగా జరిగినటువంటి కథ. అది మనకి ఈరోజు కూడా శ్రీకాళహస్తిలో మనకి తిన్నని యొక్క బొమ్మ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. కన్ను మార్చి కన్ను ఇచ్చినటువంటి సంఘటన మనకి, అది అట్లాగే కాలుని మన శివుడి యొక్క లింగం పైన పెట్టినటువంటి బొమ్మ మనకి ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వర్ణముఖి నది తీరంలో ఉన్నటువంటి ఒకానొక కొండపై ఈ బోయవాడు తిన్నడు వెళ్ళాడు. మామూలుగా బోయవాళ్ళు కాబట్టి వాళ్ళు వేటాడుతూ ఉంటారు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి కూడా విలువిద్య అవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు బాగా నేర్పారు. వాళ్ళకి అది ప్రధానం కదా, విలువిద్య నేర్చుకోవాలి, బాణాలేయడం నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలంటే, వేటాడాలి అంటే ఇవన్నీ సాధనాలు ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా వాటన్నింటినీ, ఆయుధాలన్నింటినీ తీసుకుని కొంతమంది స్నేహితులతో వేటాడడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉండగా ఒక అడవి పంది కనిపించింది. ఆ అడవి పందిని వెంటాడుతూ వెళ్ళి మొత్తానికైతే ఆ అడవి పందిని చంపేస్తాడు తిన్నడు. చంపి ఏం చేస్తాడంటే, దాన్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళి కనీసం కాల్చుకుని ఆకలేస్తోంది, ఏదైనా తిందామనో ఏదో మొత్తానికైతే వాళ్ళ సహచరులతో పాటుగా దాన్ని తీసుకుని కొంత దూరం వెళ్ళగానే అక్కడ స్వర్ణముఖి నది కనిపిస్తుంది. ఆ నదీ తీరంలో ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండ కనిపించేసరికి, ఏంటయ్యా ఈ కొండ, ఏమిటిది అని చెప్పేసి ఆ కొండ మీదకి వెళ్ళేసరికి ఆ కొండ మీద ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో శివలింగం ఉంటుంది. అప్పుడు ఆ శివలింగం చూడంగానే అతనికి ఒక విధమైనటువంటి
తాదాత్మ్యత అంటే ఒక విధమైనటువంటి భక్తి భావన. అంతవరకు ఒక భక్తి అంటే ఏంటో తెలీదు. దేవుడంటే ఏంటో తెలీదు. మామూలుగా కోయ జాతి వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటారు. ఏదో జాతరలు చేసుకుంటారు. అంతవరకే కానీ మామూలుగా ఈ భక్తి భావము, ఈ విగ్రహాల్ని పూజించడము ఇదంతా వాళ్ళకి అంత బాగా తెలీదు కదా! అయినప్పటికీ తిన్నడు ఆ శివలింగాన్ని చూసేసరికి చాలా అద్భుతమైనటువంటి అద్భుతంగా తన మనస్సులో ఒక దివ్యజ్యోతి వెలిగినట్టుగా భావించుకుని గబగబా శివలింగం దగ్గరికెళ్ళి శివలింగాన్ని పట్టుకుంటాడు. కావలించేసుకుంటాడు. "ఓ శివ, ఇక్కడెందుకున్నావు నువ్వు? ఇదేంటి ఇక్కడెందుకున్నావు?" అని అడుగుతాడు. శివుడు మాట్లాడతాడా? మాట్లాడు కదా! బాగా అసలు ఆర్తితో అనమాట. "ఓ శివలింగ, నీ ఇక్కడున్నావు, నీకెవరు అన్నం పెడతారు? ఇంతెక్కడో అడవిలో లోపల కొండ మీద నువ్వు ఉంటే నీకెవరు రోజు స్నానం పోస్తారు? ఎవరు అన్నం పెడతారు? ఏం చేస్తారు? ఎలా నువ్వు ఈ విధంగా ఇక్కడ అడవి కొండ కోణంలో ఎందుకున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే శివుడు ఏం మాట్లాడు. మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. "అసలు ఒక్కడివి ఇక్కడ ఎందుకు ఉండాలి? నాతో పాటు వచ్చేసేయ్. మా ఊళ్ళో ఎంత బాగుంటుందో తెలుసా నీకు? మా గూడెంలో ఎంత బాగా చూసుకుంటారో తెలుసా నిన్ను? అక్కడికి వచ్చేసి మేమందరం కూడా నిన్ను బాగా గౌరవంగా చూస్తాం. చక్కగా చూసుకుంటాం, నిన్ను ప్రాణంగా చూసుకుంటాం. నువ్వు వచ్చేసేయి మాతో పాటు" అంటాడు. అంటే మాట్లాడు శివుడు. "నువ్వు ఎలాగైనా వచ్చేసేయాలి. నువ్వు రాకపోతే నేనే ఇక్కడ ఉంటా ఎట్టి పరిస్థితుల్లో" అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు మళ్ళీ అయ్యో శివుడికి ఆకలి అవుతుందేమో కదా, మధ్యాహ్నం అయిపోయింది, మాకే ఆకలేస్తోంది, మనకే ఆకలేస్తోంది, శివుడికి ఎందుకు ఆకలి కాదని గబగబా కొండ దిగి వచ్చేసి ఆ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ పంది మాంసాన్నో దేన్నో కొంచెము బుడకలతో మంట పెట్టి ఆ మంట మీద కాల్చి ఉంచమని చెప్పేసి గబగబా అతను స్వర్ణముఖి నదికి వెళ్ళి అతనికి స్నానం చేయించాలని తెలుసు, కానీ ఎలా చేయించాలో తెలియదు శివుడికి. అందుకని నోట్లో నీళ్లు పెట్టుకుని వస్తాడు. అంటే ఒక చెంబు తీసుకొని ఒక గ్లాసు, ఏమీ కనపడలా అతనికి అక్కడ. అంటే అట్లా కూడా తెలియదు. ఎట్లా శివలింగానికి అభిషేకం చేయాలనే విషయం కూడా అతనికి తెలీదు. ఏదో తినాలి అంటే దానికి ముందు ఏదో స్నానం చేయించాలి కాబట్టి నోట్లో పుక్కిల్లో నీళ్లు తెచ్చి గబగబా కొండపైకి వచ్చి ఆ శివలింగం మీద పుక్కిలిస్తాడు. అది అభిషేకం అనుకుంటాడనమాట. అతని మనసుకు అది అంతవరకే తెలుసు. మూఢభక్తి కదా అతనిది. మనం చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ మూఢభక్తులే. ఆ మూఢభక్తికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాడు శివుడు. ఎందుకంటే అమాయకంగా చేసేటువంటి భక్తి. ఎప్పుడైనా అమాయకుల్ని దేవుడు కాపాడతారు అంటారు చూడండి. మామూలుగా లోకంలో కూడా మన వాడుక ఏముంటుందంటే బాగా తెలిసినటువంటి వాళ్ళకి అహం ఉంటుంది ఎక్కడో చోట. అమాయకులకు ఉండదు. అమాయకులకి ఏంటంటే నాకేం తెలియదులే అనేటువంటి తక్కువ భావంతోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి అమాయకం కదా, పాప అమాయకుని దేవుడు కాపాడతారంటూ ఉంటారు. అట్లా ఈ మూఢభక్తులందరూ కూడా అంతే, ఒక అమాయకులు అనమాట. అమాయకుడైనటువంటి భక్తుడు కాబట్టి అతని నోట్లో నీళ్లు పెట్టుకుని వచ్చి దాని మీద పుక్కిలిస్తూ ఉంటాడు. ఆ పుక్కిలించంగానే సరే పుక్కిలిస్తాడు, అయిపోయింది, అభిషేకం అయిపోయిందని చెప్పేసి ఆ మాంసము కరకుట్లు అంటారు వాటిని. అంటే ఆ మాంసం వేయించిన ముక్కలుగా వేయించింది తీసుకొని వచ్చి ఒక ఆకులు దొప్పలు, ఆకులు ఉంటాయిగా వాళ్ళకి, అవి ఆకులు అవి తీయడం ఈజీ కదా, కాబట్టి ఆకులు తీసుకుని వచ్చి ఆకుల్లో దొప్పలాగా కుట్టేసి గబగబా దాంట్లో పెట్టి ఇస్తాడు. ఇచ్చి "నువ్వు తిను శివ" అంటాడు. శివుడు తినడు. "నువ్వు ఈ కరకుట్లు తినకపోతే నేను చచ్చిపోతాను. నాకు నువ్వు నాకు ఆత్మీయుడు అయిపోయావు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఎవరక్కర్లేదు, నాకు నా స్నేహితులు అక్కర్లేదు. నా స్నేహితులు, చుట్టము, బంధువులు, తల్లిదండ్రి అన్నీ నువ్వే నాకు ఇప్పటి నుంచి. కాబట్టి నువ్వు తినవలసిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తినాలి, తినకపోతే నేను ఊరుకోను" అని బెదిరిస్తాడు, గదమాయిస్తాడు, ఇంకా బ్రతిమిలాడతాడు, గడ్డం పట్టుకుని బతిలాడతాడు. పాదాల దగ్గర కూర్చుంటాడు, శివలింగం దగ్గర మూల కూర్చుంటాడు, తల వంచి నమస్కరిస్తాడు. ఎన్ని చేసినా శివుడు అవి తినడు, కరకుట్లు తినడు. అప్పుడు ఇంకా ఏం చేయాలో పాలుపోదు అని బాధపడుతూ ఉంటాడు. సరే అయితే అతను లేనప్పుడు ఎప్పుడో శివుడు ఆ కరకుట్లు తిన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మయ్య, నా కరకుట్లు తింటున్నాడు, నేను తెచ్చిపెట్టినవి తింటున్నాడు అని తను భావిస్తాడు. అట్లా ఒక 5 రోజులు ఇట్లా గడిచిపోతుంది. రోజు నీటి తేవడం. ఆ రోజు సాయంత్రమే పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతారు, తన స్నేహితులందరూ కూడా. ఆ స్నేహితులందరూ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు, తిన్నడి తండ్రి తల్లి, "ఏడి మా అబ్బాయి, ఏడి మీతో పాటే వచ్చాడు కదా" అంటే
అబ్బాయి ఎక్కడో ఒక శివలింగాన్ని చూశాడు. ఆ శివలింగమే అన్నీ అంటున్నాడు. ఇంటికి రానంటున్నాడు. అంటే వీళ్ళ గుండెలు గుబేలమంటాయి. ఇదేమిటయ్యా సంగతి? ఇట్లా అనడం ఏంటి? ఆ! ఎక్కడ దొరికాడా శివుడు? అని చెప్పేసి బాగా భయపడిపోయి, వాళ్ళు తెల్లవారి పొద్దున్నే మళ్ళీ పరిగెత్తుకుంటా గుడికొచ్చేసి, "ఏంటి తిన్నాడా? ఎందుకు ఇక్కడున్నావు? ఇంటికి పోదాం పద. నీకు ఆకలేస్తే ఎవరు పెడతారిక్కడ?" అంటే, "నా శివుడికి ఆకలేస్తే ఎవరు పెడతారు నేను లేకపోతే?" అని అడుగుతాడు. మరి శివుడికి కూడా ఆకలేస్తుంది కదా! అలాంటప్పుడు ఆ శివుడికి అన్నం ఎవరు పెడతారు? పెట్టాలి కదా! ఆ శివుడికి తిన్నదే మనం తినేది ఏదైనా శివుడికి పెట్టాలి కదా మరి. అందుకని చెప్పి నేను ఇక్కడే ఉంటాను. నేను రాను. శివుడిని చూసుకోవడానికి ఇంకెవరైనా వచ్చినప్పుడు నేనొస్తానే తప్ప నేనిప్పుడు రాను అంటాడు. ఆ శివుడినైనా తీసుకుపోదాం మన ఊరికి. కానీ శివుడు రానంటున్నాడు అని అంటాడు. అంటే ఇంక వాళ్ళు బతిమిలాడి, బతిమిలాడి తిడతారు, కొడతారు, బతిమిలాడతారు, ఇంటికి రమ్మని బలవంతం చేస్తారు. అయినప్పటికీ కూడా అతని మాట వినడు. నేనిక్కడే ఉంటానంటాడు. అట్లా ప్రతిరోజు కూడా స్వర్ణముఖి నదికెళ్ళడం, నోట్లో నీళ్లు పోసుకోవడం, పుక్కిలించడం, దాని మీద మళ్ళీ ఏదో దొరికినటువంటి ఆకులో, పువ్వులో పెట్టడం. ఆ తర్వాత అక్కడ క మాంసం ముక్కలు పెట్టడం, తినమనడం ఇది జరుగుతూ ఉంటుంది రోజు. జరుగుతూ ఉంటే ఆ పరిసరాలన్నీ కూడా చిందరవందరంగా అయిపోతాయి. ఆ మాంసం ముక్కలు కొన్ని ఖర్చయిపోయి, కొన్ని తిన్నట్టుగా కనిపిస్తుంది, కొన్నేమో అక్కడిక్కడ పడిపోయి అంత అడ్డదిడ్డంగా ఉంటుంది. అంటే ఇటు పక్కకు తోసేస్తాడనమాట. శుభ్రత తెలీదు గదా వాళ్ళకి. అందుకని అలా తోసేస్తూ ఉంటే ఆరో రోజుకి ఒక బ్రాహ్మడొస్తాడు. అంటే నిజానికి ఆ గుడిని పట్టించుకునేటువంటి బ్రాహ్మడొకడున్నాడు. అంటే ఆచార సాంప్రదాయాలతో సహా సంప్రోక్షణ చేసేటటువంటి వాడు. మామూలుగా మన షోడశోపచారాలు ఏ విధంగా బ్రాహ్మణ మత ప్రకారంగా చేస్తామో, అలాంటి షోడశోపచారాలు చేసేటటువంటి ఒకానొక బ్రాహ్మడు అక్కడ రోజు ఉంటాడు చేయడానికి. అయితే అతను ఏదో కార్యం వల్ల ఒక 5, 6 రోజులు ఎక్కడో బయటికి వెళ్ళాడు. అప్పుడు మన శివుడు మన తిన్నడి కంట పడ్డాడు. అది. అయితే అతనొచ్చాడు. అతనొచ్చి అదేంటి శివుడు ఇట్లా అయిపోయాడు. ఒళ్ళంతా చారికలు కట్టిపోయినాయి. శివలింగం అంతా కూడా చారికలు. ఇదేంటి నా శివుడిని ఈ విధంగా చేసిందెవరు? అపచారం, అపచారం, అపచారం అని బాగా లెంపలేసుకొని, చాలా తప్పు జరిగిపోయింది స్వామి. నేను లేకపోవడం వల్ల ఎవరో అప్రాచ్యుడు ఈ విధంగా చేసేసాడు. కాబట్టి చుట్టుపక్కలంతా కూడా ఇదేంటి ఆకులు, అలములు, అవేంటో ముక్కలు అసహ్యంగా ఉంది అసలు ఇక్కడంతా కూడా. చుట్టుపక్కల పరిసర ప్రాంతమంతా కూడా చాలా అస్సలు బాగోలేదు. ఇదంతా నువ్వెలా భరిస్తున్నావు? ఈ దుర్గంధాన్ని నువ్వెలా భరిస్తున్నావు ఇన్ని రోజుల బట్టి కూడా? నేను లేకుండా ఉండేసరికి ఇలా జరిగిపోయింది. నేను ఉంటే నిన్ను ఎంత బాగా చూసుకునేవాడిని కదా! అది ఇదని చెప్పేసి బాగా బాధపడిపోయి అతను కూడా ఏడుస్తాడు. ఆ సమయంలో తిన్నడు ఉండడు. బాగా బాధపడిపోతాడనమాట. ఎందుకు ఈ విధంగా జరిగింది? అది ఇదని బాగా నిజంగానే అతనికి కూడా మామూలుగా శివుడు ఇన్ని రోజుల నుంచి పూజ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఒక సంబంధం అనేది శివుడితో ఉన్నది అతనికి కూడా. కాకపోతే అతను ఆచార సాంప్రదాయ ప్రకారంగా చేస్తాడు. అయితే శివుడు ఆ శివలింగం వెనకాల నుంచి ఒక మాట వినిపిస్తుంది అతనికి. ఏంటి అంటే, "నువ్వు ఇలాగే చూస్తూ ఉండు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు" అని. అంటే సరే అలాగే ఉంటాడు. ఆ మాట వినిపించేసరికి ఎవరో దైవశక్తి మాట్లాడింది. సరే శివుడే మాట్లాడాడేమో చూద్దాము అనుకుని ఒక పక్కకి శివలింగం వెనకాల నక్కి ఉంటాడు బ్రాహ్మడు. ఆ రోజు పూజారి అనమాట. అక్కడ పూజ చేసేటువంటి పూజారి. నక్కి ఉన్నప్పుడు మామూలుగా తిన్నడు ఏం చేస్తాడు అలాగే మామూలుగా రోజు చేసినట్టే నోట్లో నీళ్లు పోసుకుని రావడం, పుక్కిలించడం, ఆ తర్వాత మామూలుగా ఏవో ఆకులు, అలములు ఏవో పెట్టడం శివుడికి. ఆ తర్వాత అక్కడ దొప్పలో తీసుకొచ్చినటువంటి మాంసాహారాన్ని పెట్టడం చేస్తాడు. చేస్తే అది చూస్తూ ఉన్నాడు ఇతను. ఏం జరుగుతుందా ఏంది? "తిను స్వామి తిను, ఇవి తిను" అంటాడు. శివుడు తినడు. "నువ్వు తినాలి స్వామి, నువ్వు తినకపోతే నువ్వు బలహీన పడిపోతావు. నీకు రోగం వచ్చేస్తే ఎవరు చూస్తారు? ఇక్కడెవరు తల్లి ఉన్నదా? తండ్రి ఉన్నాడా? ఇట్లా తినకుంటే రోగం వస్తుంది కదా! రోగం వస్తే ఎవరు చూస్తారు? నీకు జబ్బు పడితే ఎవరు చూస్తారు? ఆ! మరి ఎట్లా నిన్ను కాపాడుకోవడం నేను ఎట్లా? అందుకని నేనేం చేయాలో తెలీదు. నాకు తప్పనిసరిగా నువ్వు ఏదో ఒకటి తినవలసింది" అని చెప్పి బాగా గొడవ చేస్తాడు తిన్నడు. శివుడితో వేడుకుంటాడనమాట. వేడుకుని "నువ్వు తినకపోయావంటే ఇంకేం లేదు" అని అంటూ ఉంటే అప్పుడు పరీక్షగా చూస్తే శివుడికి కుడి కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఎడమ కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఎడమ కంటి నుంచి నీరు, "అయ్యో శివా! ఏదన్నా బాధ కలిగిందా? కంట్లో ఏదో నలక పడినట్టుంది. లేకపోతే కంట్లో ఏదో
ఏదని పడని వస్తువు ఏదన్నా పడినట్టుంది, కంటి నుంచి నీరు కారుతుంది, ఏదో వేడి వస్తువు ఏదో తినుంటావు, అందుకని చెప్పేసని కన్ను నీరు తుడిచేసి నేను ఆ మూలికా వైద్యం చేస్తానని అక్కడిక్కడ ఆకులు తీసుకొచ్చి పసరు పిండి ఏదో వైద్యం చేస్తాడు. ఆ వైద్యం చేసిన తర్వాత తగ్గకపోగా నీరు కాకుండా రక్తం కావడం మొదలుపెడుతుంది. రక్తం కారడం మొదలుపెట్టేసరికి ఒక్కసారి బళ్ళున ఏడ్చేస్తాడు. ఇంకా అతను ఏం చేయాలో అర్థం కాదు తిన్నడికి. అయ్యో నా శివ, నువ్వు ఇంత బాధపడుతున్నావా నాకు తెలీదు, ఇంత బాధపడుతున్నావని నాకు చెప్తే నేను ఏమన్నా చేద్దును కదా ముందరే, ఎందుకు రక్తం కారుస్తున్నావు, నేనేం తప్పు చేశాను, నేను మందులే కదా ఇచ్చాను నీకు, ఎందుకు ఈ విధంగా రక్తాన్ని స్రవింప చేస్తున్నావు చెప్పు అని చెప్పి బాగా ఏడ్చి ఏడ్చి ఏడిస్తే అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఓ, నాకు ఇన్ని మందులు ఇచ్చినా కూడా ఈ రక్తం కారడం తగ్గలేదు, నీరు కారడం తగ్గలేదు అంటే నాకు ఒక్కటి ఆలోచన వచ్చింది. ఏంటికి అంటే మామూలుగా మనకు వేడి చేసిందంటే వేడికి వేడే మందు అంటాం, చలువ చేసిందంటే చలువ మందు అంటాం. అట్లాగే కన్నుకు కన్నే మందు అంటాడు. నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నాకు మందేంటో తెలిసిపోయింది. నువ్వు ఎంత బాధ పెట్టినా నేను బాధపడను, దానికి సరి అయినటువంటి మందేంటో నాకు తెలిసింది అని తిన్నడు ఏం చేస్తాడంటే ఒక శూలం పెట్టుకుని తన కన్ను పెకిలించి తన కంటి నుంచి ధారాపాతంగా రక్తం కారుతున్నప్పటికీ కూడా ఆ శివలింగంలో ఉన్నటువంటి కన్నుకి అమరుస్తాడు. అది అమరిపోతుంది. అమరించిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది, పర్వాలేదు, నాకు కన్ను లేకపోయినా పర్వాలే, నీకు కన్నుంది కదా పర్వాలేదు, నేను మంచిగా చేశాను, నీకేం చేయాలో నేను అదే చేశానని తన మూఢభక్తితో పాపం అట్లాగే ప్రస్తుతిస్తూ ఉంటాడు. అట్లా చేస్తూ ఉండగా మళ్ళీ రెండో కట్టు నుంచి కూడా నీరు కారడం మొదలుపెడుతుంది. అయ్యో ఏంటి శివ, నన్ను పరీక్షిస్తున్నావా ఏంటి, మళ్ళీ రెండో కన్ను నుంచి కూడా నీరు కారుస్తున్నావా, ఓహో నాకు తెలియదు అనుకున్నావా, నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావా, నాకు మందు తెలిసిపోయిందిలే, ఇప్పుడు నేనేం భయపడను, ఇందాకంటే మొదటిసారి కాబట్టి భయపడ్డాను, ఏం చేయాలి, దానికి మందేంటి, ఇప్పుడు నాకు మందు తెలిసిపోయింది కదా, కన్నుకు కన్నే మందు తెలిసింది నాకు, కాబట్టి నా ఇంకో కన్ను కూడా ఇస్తాను, కానీ నువ్వు మూడో కన్ను కార్చావనుకో అప్పుడు నేను మాత్రం ఏం చేయలేను, నాకు మూడో కన్ను లేదు కదా, నీకు 3 కళ్ళు ఉన్నాయి, నాకు మూడో కన్ను లేదు కదా అని చెప్పి హాస్యంగా తను మాట్లాడుకుంటూ శివుడితో సంభాషించుకుంటూ ఆ తిన్నడు బోయేవాడు ఎంతో ధైర్యం చేసి ఆ త్రిశూలాన్ని పట్టుకొని కన్ను పెగిలించుకోవడానికి సిద్ధపడతాడు. అయితే ఆ కన్ను పెకిలిస్తే మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలియాలి కదా, అందుకని చెప్పేసి కాలి బొటన వేలుని ఆ కన్ను ప్రదేశంలో పెట్టి ఆ శూలాన్ని ఎడమ కంటితో పొడుచుకోపోతాడు. ఆ పొడుచుకోపోగానే అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను తిన్నడా, ఎంతో భక్తితో, ముగ్ధ భక్తి నీది, మూఢభక్తి అయినప్పటికీ ఎంతో మనసారా నన్ను సేవించావు, మనసారా నన్ను కొలిచావు, నీ పద్ధతిలో నువ్వు నన్ను వేడుకున్నావు, నీ పద్ధతిలో నాకు స్నానం చేయించావు, నీ పద్ధతిలో నీకు భోజనం పెట్టావు, ఇవన్నీ చేశావు, చాలా చాలా ఆనందంగా ఉంది నాకు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి లింగైక్యం చెందుతావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇంతలో బ్రాహ్మడు కూడా, వెనకాల ఉన్నటువంటి బ్రాహ్మడు కూడా వచ్చి, నిజంగా నేను ఎన్నో ఏళ్ల బట్టి పూజ చేస్తున్నాను, అయినా కూడా నన్ను కరుణించలేదు స్వామి, ఈరోజు తిన్నడు చేసినటువంటి దానికి నువ్వు కరుణించి ఇంత మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు అని చెప్పేసి అతను కూడా ప్రశ్నించగా నిజంగానే తిన్నడిని తనలో ఐక్యం చేసుకుంటాడు మన శివుడు అనమాట, శివలింగం. కాబట్టి ఈ విధంగా మనకి తిన్నని కథ కూడా ఒక మూఢభక్తికి ముగ్ధభక్తికి తార్కాణంగా నిలిచింది. మనకి ఇట్లా బసవ పురాణంలో మనకి ఏది నయనార్ల కథలు చదివితే అన్నీ కూడా దాదాపుగా ఈ విధమైనటువంటి కథలే మనకు కనిపిస్తాయి. అంటే మూఢభక్తి కథలు. మనకి మనం వేరే పురాణాలు చూసినట్లయితే మనకు అక్కడ ఏ భక్తుడు కానీ చాలా పద్ధతిగా పూజలు చేసి, నామజపం చేసి, లేకపోతే గానం చేసి, లేకపోతే ఇంకా ఏదో చేసి భగవంతుడిని మెప్పిస్తారు. కానీ వీళ్ళు మూఢభక్తులు ఏంటంటే వాళ్ళకు కలిగినటువంటి కనీస జ్ఞానంతో, వాళ్ళకు కలిగినటువంటి మానసికమైనటువంటి భక్తితో, వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతిలో వాళ్ళు పూజించి వాళ్ళు ముక్తులయ్యారు, జీవన్ముక్తులయ్యారు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కథని ఇక్కడ చెప్పడం జరిగింది మన బసవ పురాణంలో. ఇదే కథని ఇంకా ఇంకా దీర్ఘంగా చాలా వర్ణనలతో మనకి
ప్రబంధ యుగంలో ఉన్నటువంటి ధూర్జటి అనేటువంటి భక్త కవి ఆయన కాళహస్తి మహత్యం అనేటువంటి కావ్యాన్ని రాసి అందులో ఆ ప్రబంధాన్ని రాసి ఆ ప్రబంధంలో కూడా మనకి తృతీయాశ్వాసంలో తిన్నని కథని చెప్తారనమాట. ఇట్లా తర్వాత తర్వాత వచ్చినటువంటి కవులకందరికీ కూడా మార్గదర్శకం అయ్యాడు పాలకురికి సోమనాథుడు. అది మనం ఎవరు ఏదన్నా కూడా కాదనలేనటువంటి సత్యం. ఇప్పుడు తెలుసుకుంటున్నారు చాలా వరకు పాలకురికి సోమనాథుడు ఏం రాశాడు, ఏ విధంగా మార్గదర్శకుడు అయ్యాడు, భాషలో కానీ ఛందస్సులో కానీ విషయంలో కానీ కథలు చెప్పటంలో కానీ లేకపోతే వర్ణనల్లో కానీ ఏ విధంగా మార్గదర్శకుడు అయ్యాడు అనేది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు. తర్వాత వచ్చినటువంటి పోతన కానీ శ్రీనాథుడు కానీ ప్రబంధ కవులు కానీ ఎవరైనా సరే ఆఖరికి వాగ్గేయకారులైనటువంటి మన రామదాసు కానీ అన్నమయ్య కానీ ఆ తర్వాత మనకి ఇంకా ఇటువంటి వాళ్ళంతా వాగ్గేయకారులంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ వీళ్ళందరూ కూడా వారి రచనలు చెయ్యడానికి ఎవరయ్యా కారకులంటే మూలం పాలకురికి సోమనాథుడే. వాళ్ళు ఎవరినైనా పూజించని, ఎవరినైనా ధ్యానించని, ఎవరినైనా గానం చెయ్యని, కానీ ఆ గానం చేసే విధానము, వాళ్ళ మతాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకునేటువంటి విధానము, వాటన్నింటికీ మూలం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే పాలకురికి సోమనాథుడు బసవ పురాణాలు. ఒక అద్భుతమైనటువంటి దేశీ ఛందస్సుతో రాసినటువంటి ద్విపదలో రాసినటువంటి క్రొత్త విషయము, కొత్తదైనటువంటి వస్తువుని తీసుకొని క్రొత్తదైనటువంటి భాషతో, ప్రజల భాషతో ఈ విధంగా ప్రజలని మెప్పించడం ఎంత కష్టం అంటే అది చాలా కష్టం. అలాంటిది ఆ సమయంలో ఆ రోజుల్లో ఆ సాహిత్యాన్ని ప్రజలు కోరుకున్నారు, ఆ సాహిత్యాన్ని ఆదరించారు. అది మతం మారడానికి కూడా కారణమైంది ఆ సాహిత్యం అంటే అది మనం అర్థం చేసుకోవచ్చు దాని ప్రభావం ఎంత ఉన్నది అనేటటువంటిది. ఇట్లా మనకి అనేకమైనటువంటి విషయాలు పాలకురికి సోమనాథుడు రచనల ద్వారా చారిత్రక విషయాలు తెలుస్తాయి. బిజ్జలుడు రాజధాని విషయం కానీ, అతని రాజ్య స్వీకరణ కానీ, లేకపోతే అతని శత్రువులు ఎవరు అని కానీ, లేకపోతే బసవ పురాణంలో ఆ బసవుడు ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు రాజుతో కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి కానీ, చారిత్రక విషయాలు తెలుస్తాయి, మనకి సామాజిక విషయాలు తెలుస్తాయి, సాహిత్య విషయాలు తెలుస్తాయి. తర్వాత ప్రజల్లో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఒకరితో ఒకరికి ఉండేవి అని తెలుస్తుంది. మత సహనం పాటిస్తూ కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే మత ఆచారాలని ఏ విధంగా పాటించేవాళ్ళు. వీరశైవ మత స్థాపకుడైనటువంటి బసవేశ్వరుడు చెప్పినటువంటి సర్వజన ఆమోదమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పటికే కాదు, ఎట్ ప్రజెంట్ ఇప్పటికి కూడా అవి మనకు అనుకూలంగా ఉన్నాయి, మనం అన్వయించుకోవచ్చు. అవన్నీ కూడా ఏంటి అంటే సార్వజనీనాలు, సార్వకాలికాలు. అంటే ఏంటంటే ఏ కాలానికైనా పనికొస్తాయి, అవి ఏ ప్రజలకైనా కూడా పనికొస్తాయి. ఇప్పుడు అలాంటిదే మనకి పాలకురికి సోమనాథుని బసవ పురాణం. ఇప్పుడు మహాభారతము రామాయణం కూడా అలా అనుకుంటాం, సార్వకాలికాలు సార్వజనీనాలనే. కానీ అందులో మంచి అనేటటువంటిది మనకి తగ్గి చెడు అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి బసవ పురాణం తీసుకున్నప్పుడు ఈ మూఢభక్తితో ఉన్నటువంటి భక్తులు ఇప్పటికి కూడా మనకు కనిపిస్తారు చాలామంది. అంతా పూజా వ్యవహారాలు తెలియకపోయినా ఇప్పుడు తక్కువ కులాల వాళ్ళని మనం ఏదైతే భావిస్తున్నామో అలా భావించకూడదు అని చెప్పాడు బసవ పురాణంలో. కాకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా శివరాత్రి రోజు చక్కగా నిష్ఠగా, సంవత్సరానికి ఒక్కరోజే నిష్ఠగా నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండి వాళ్ళు శివుణ్ణి ఎంత చక్కగా ధ్యానిస్తారు, వాళ్ళకి తెలిసినటువంటి విధంగా ఏ పుణ్యక్షేత్రానికో వెళ్తారు. అట్లాంటి ప్రభావం అంతా కూడా మనకి బసవ పురాణం ద్వారా అక్కడ పాదుకొల్పింది. ఆ బసవ పురాణం అనేటువంటిది ఆ మూఢభక్తిని కానీ ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పిందే పాలకురికి సోమనాథుని బసవ పురాణం అని చెప్తూ స్వస్తి.